హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు కిచెన్‌లో చాలా ఐటెమ్స్ మార్పులు చేద్దామని పెద్ద పనే పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఎప్పుడూ నేను పోపు డబ్బాలు అక్కడ అంతా సర్దేదాన్ని. ఈరోజైతే కింద సర్దేద్దాం అనుకున్నాను. ఈ ప్లేస్ అయితే నాకు అస్సలు నచ్చదు. గ్యాస్ దగ్గర ఏం పెట్టినా కూడా డర్టీగా కనిపిస్తది. అలా అని పెట్టుకోవడానికి ఇంకెక్కడ ప్లేస్ లేదు. ఎందుకో ఈ గోడల్లో వాటర్ తడినేమో అని అనిపిస్తూ ఉంటది. షింక్ ఉండడం వల్ల ఎక్కువ అక్కడే నేను సామాన్లన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా! దానివల్ల అలా అవుతదో లేకపోతే అది ఇక్కడ ఇంటిలో ఉన్న ప్రాబ్లమే అలా ఉందో మాకు తెలీదు. ఎప్పటినుంచో ఇలాగే ఉంటది. ఎంత క్లీన్ చేసినా వాటర్ అయితే లోపలే ఉన్నట్టు అనిపిస్తది నాకైతే గోడల్లో. బట్ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి సామాన్లయితే అటు ఇటు మార్చేస్తూ ఉంటాను. ఎందుకో అక్కడ సిమెంట్ కూడా బయటకొచ్చింది. మా ఓనర్ అయితే ఇంక ఇక్కడ పెయింటింగ్ అలాంటివి ఏమీ వేయించలేదు. ఎన్నిసార్లు కంప్లెయింట్ చేసినా ఇంకా అలాగే వదిలేశారు. ఇలా ఉంటది కిచెన్‌లో. అక్కడే అన్ని సామాన్లు పెట్టుకున్నట్టు అనిపిస్తది. బట్ ఎక్కువ సామాన్లున్నాయి కదా! అందుకని అలా కనిపిస్తదని అనుకుంటూ ఉంటాను నేనైతే. తీసేసినవైతే ఏమీ లేకపోయినా నేను కొన్ని అలాగే అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వంట చేస్తూనే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని అన్నీ ఆలోచిస్తూ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఎక్కువ సామాన్లు కింద పెట్టేస్తే అది క్లమ్జీగా కనిపిచ్చేస్తుంది. అలా అని పైన పెట్టేసినా కూడా అవి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను నేనైతే అవసరమైనప్పుడు. ఇక్కడైతే ఈ ప్లేస్ అంతా నేను గ్యాస్ ఉంటది కదా! ఆ ప్లేస్‌లో ఉన్న సామాన్లు ఇలా ఉన్నాయన్నమాట. కొత్తవొచ్చినప్పుడు దానికి ప్లేస్ సరిపోవట్లేదు ఎక్కడ పెట్టాలో. అందుకని నేను ఈ అట్టలో ఏముందంటే ఇక్కడ గ్రైండర్ ఉంది. అంటే ఇంకో గ్రైండర్ తీసుకున్నాము. ఒకటి పాడైపోయిందని. కొత్తది తీసుకున్నాక ఏం జరిగిందంటే అందులో వచ్చిన రాళ్ళు పనిచేయట్లేదు సరిగ్గా. చాలా సౌండొస్తుంది టక్ టక్ అని. అందుకని ఇంక పాతది ఇవ్వలేదు. అలాగే ఉంచేసి అక్కడ ఉన్న రాళ్ళు తీసి పాతది కొత్త దానికి వేసుకొని నేను యూజ్ చేస్తున్నాను. అందుకని ఇంకో గ్రైండర్ కూడా ఇంట్లో ఉండిపోయింది. దాన్ని ఇంకేం చేయాలో తెలియక అలాగే ఉంచేసాను. అది ఎవరికైనా ఇచ్చినా పనిచేయదు, పోయింది మోటారు. అందుకని ఇంక అది పడేయాలనుకున్నాను. బట్ అది కుదరటం లేదు. అలాగే పెట్టేసాను. మరి ఏదైనా పనికొస్తదేమో అని. దానివల్ల క్లమ్జీ అయిపోయింది. అది పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. పైన ఎత్తి పెట్టాలన్నా పైన ప్లేస్ లేదనమాట. అందుకని అక్కడి నుంచి తీసేసాను నీట్‌గా ఉండట్లేదని. తీసేస్తే ఏం జరిగిందంటే ఇటు సైడ్ పెట్టాననమాట కింద సైడు. అక్కడ గూడా వాటరీగా కొంచెం తగులుతూ దానికి ఎందుకో అనేదిగా అనిపిస్తుంది నాకు. కొత్తగా వచ్చిన కడాయి ఇంకా ఈ చేటలు అలా ఉంటాయి కదా! అలాంటివన్నీ అక్కడ పెట్టుకున్నాను. అయినా నాకెందుకో ప్లేస్ నచ్చలేదు. అక్కడ కూడా సరిపోలేదు. బట్ ఇంక నేనేం చేయాలో అర్థం కాక ఆ పని అక్కడే వదిలేసి ఇంక నేను ఇక్కడ అన్నీ కొంచెం పేపర్స్ మార్చాను. అంటే పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ లేకపోతే ఏం చేశానంటే మనకి పర్స్‌లో వస్తాయి కదా! అవి ప్లాస్టిక్‌వి. అవి కూడా వేసి వాడేసానిక్కడ. నాకు ఏవి అందుబాటులో ఉంటే వాటినే ఏసి నేను యూజ్ చేస్తూ ఉంటాను. అప్పటికప్పుడు ఐడియాస్ అలా స్మార్ట్‌గా వచ్చేస్తూ ఉంటాయిలెండి. భయపడకండి చూసి. ఇక్కడేంటంటే నేను సర్దలేదు. జస్ట్ ఎలా సర్దుకోవాలి ఏంటి అని చూపిస్తున్నాను. బట్ నాకైతే బాగా నచ్చేవి ఇక్కడ 4 ర్యాక్స్ చిన్నవి. అక్కడ మాత్రం నీట్‌గానే ఉంచుకుంటాను. డైలీ యూజ్ చేస్తాను కాబట్టి. మిగతావైతే ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా! ఇంక అలాగే ఉన్నాయి. నేనైతే మరి నాకు ప్లేస్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి వాడేటివన్నీ ఒక సైడు, వాడనివన్నీ ఒక సైడ్ పెడుతుంటాను. ఒక్కోసారి అయితే కలిపేస్తారు ఇంట్లో వాళ్ళు. ఇంక ఈ డ్రమ్‌లో కూడా ఉన్నాయి సామాన్లు చూపిచ్చాను ఇంతకుముందు. చాలా ఎక్కువే ఉంటాయి కదా! వీటిలో ఇంక పెట్టడానికి ప్లేస్ లేదు. అదే చూస్తున్నా ఎక్కడైనా ఏదైనా ఉంటే వాడనివి ఏవైనా ఇందులో ఏసేద్దామా అని చూస్తున్నాను. బట్ నా దగ్గరైతే ప్లాస్టిక్ ఐటెమ్స్ ఎక్కువ ఉండిపోయాయి. అవి కూడా తీసి రిమూవ్ చేసేసి పక్కన పడేయాలనుకుంటున్నాను. ఇక్కడ వంట చేస్తూనే మళ్ళీ ఆలోచిస్తూ ఇన్ని చేస్తున్నాననమాట. సాంబార్ చేస్తున్నా ఇక్కడ. ఇంకా నేను వంట వదిలేసి ఇంకా ఆ పని పెట్టుకుంటే నాకిది పోస్ట్‌పోన్ అయిపోతది కదా! వంట చేసేటప్పుడు నేను ఐడియాస్ వెతుకుతూ ఉంటే ఏం చేయలేని. ఇది ఇలా ఉండగా రైసొచ్చాయి. ఇంక ఈ రైస్‌ని నేను ఎక్కడ పెట్టి ఎలా యు చేయాలి అని అదే ఆలోచిస్తున్నాను. ఇది సెపరేట్‌గా పెట్టడానికి నా దగ్గరైతే ప్లేస్ అయితే లేదు. వీటిని డబ్బాల్లో వేసుకోవాలి. ఒకటైతే ఓపెన్ చేసి వేసేసాము. ఇక్కడైతే ఏమేమి లేవు మనకి. ఇంక అవన్నీ వేస్తే ఖాళీ అయిపోతాయి కదా! పెద్ద పెద్ద బాక్సుల్లో, డబ్బాల్లో వేసినవని నేను అయిపోయినవన్నీ ఒకసారే వేసేద్దామని ఇలా టీ పౌడరు, షుగరు, ఇంకా ఉప్పు ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ తీసేసి డబ్బాలు క్లీన్ చేసేసి అందులో వేసేసాననుకో, అప్పుడు నేను ఇదైతదని 2 రోజులు
ప్రాసెస్ అనేది మళ్ళీ నేను సాంబార్ చేశాక నెక్స్ట్ డే కూడా పప్పుకని పక్కన పెట్టుకున్నాను. ఇది రాగి పిండి. ఆ పిండి కూడా ఉంటే చిన్న దాంట్లోకి మార్చేసాను. ఎప్పటికప్పుడు సామాన్లయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. నాకైతే అవి ఉంటే ప్లేస్ సరిపోదు ఎప్పటికప్పుడు. ఇక్కడ దీంట్లో రాగి పిండి ఉన్నింది. హాఫ్ కొనింది అనమాట. 2 కేజీస్ అలాగా. నేనేం చేశానంటే పెద్ద దాంట్లో నుంచి తీసి తక్కువ సైజు ఉన్న డబ్బాలోకి వేసాననమాట. ఒక 2 కేజీసే కదా ఉందని. ఇలా అన్నీ కడిగి పెట్టేసుకొని అవన్నీ ఆరబెట్టేసి నేను ఎక్కడివక్కడ క్లీన్ చేస్తే సామాన్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదని ఒక ఐడియాతో ఇలా చేస్తున్నాననమాట. ఎక్కువ వాడకపోయినా కూడాను కొన్ని సామాన్లు ఒక్కోసారి అవసరమైతే అవి తీసుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ టీ పౌడర్ మన ఆన్లైన్లో తీసుకుంది. ఇప్పటివరకు ఇంకా సగం వాడలేదు. ఇక్కడ రైస్ ఉండిపోయాయి. ఆ రైస్ వేయడానికే ఇక్కడ ఫుల్ చేశాను ఒక బస్తాని. ఇంకా ఇవైతే రేషన్‌వి. ఇవి దోసకి వాడతానమాట. ఎందుకో పురుగు పడుతుందని వేపాకు వేస్తే అది కూడా పని చేయలేదు ఎందుకో మరి. ఏమైందో తెలీదు. ఇంక ఇక్కడ ఖాళీగా ఉంది. అందులో షుగర్ వేయలే ఆ డబ్బాలో. ఇక్కడైతే అస్సలు సర్దలేదు. ఇవి వాడడానికి కావాలని నేను పైన పెట్టుకుంటాను కొన్ని కవర్స్‌లో ఉన్నవి, పేపర్స్‌లో ఉన్నవి వాడేయాలి కాబట్టి. డబ్బాలో ఉంచితే అవి అలాగే ఉండిపోతున్నాయి. అందుకని నేను కొంచెం బయట తీసి పెడుతున్నాను ఈ మధ్యన. పురుగు పడతాయి ఏవైనా వాడకపోతే. మినపప్పు కొంచెం కొంచెం ఉండిపోయినవి డబ్బాలో వేయగా అలాంటివన్నీ బయట తీసి పెట్టాననమాట. ఇది రాగిపిండి ఫిల్ చేశాను. ఫిల్ చేసి టీ పౌడరు ఇంకా ఏమేమి ఉన్నాయి పప్పులు, ఉప్పులు అవన్నీ కూడా ఫిల్ చేశాననమాట. ఇది నాకు 2 డేస్ పట్టింది. ఏమున్నాయి ఏం లేవన్నీ చూసుకొని పైన కూడా క్లీన్ చేయలేదు. పేపర్స్ కూడా మార్చలేదు. ఓన్లీ కింద షెల్ఫ్స్ మాత్రమే మార్చుకున్నాను. ఇక్కడ నేను 2 డేస్ ఇవన్నీ తీసి అబ్జర్వ్ చేసి ఆలోచించుకొని ఏమేమి పెడితే బాగుంటుంది, ఎందులో ఏమున్నాయని చూసుకోవడానికే నాకు చాలా టైం పట్టిందనమాట. ఒక పక్క ఇంట్లో వంట అన్నీ చేసుకుంటూనే వెనక్కి పెట్టేస్తే నాకు కనిపించవు కదా కొన్ని అని కొంచెం అవసరం ఉన్నవి ముందు పెట్టుకున్నాను. అదైతే టీ పౌడర్ కాబట్టి తక్కువ వాడతాము. అందుకని అది వెనక్కి ఉంచేసాను. అందులోనే ఇంకా వేరే పౌడర్ కూడా ఉంటే అది కూడా వేసాను. ఎక్కువ వాడేది ఈ 4 షెల్ఫ్స్ వాడతాననమాట. ఇంకా ఇక్కడ నాకు ఈవినింగ్ అయిపోయింది. ఇంట్లోనే నేను ఆ రోజు పాప్కార్న్స్ ప్రిపేర్ చేశాననమాట. ఇంట్లోనే చేసుకున్నాం బాగొచ్చాయి. అదే చూపిస్తున్నా ఇక్కడ. ఎప్పుడు బయట తీసుకునేదాన్ని అప్పుడప్పుడు. అంటే ఈసారి నేను ట్రై చేస్తాను బాగొచ్చాయనమాట. చాలా సింపుల్‌గా వెరైటీగా అనిపించింది. ఫస్ట్ టైం చేశాను. ఆయిల్ వేసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఇలాగ పాప్కార్న్స్ వేసి చేసేసాను. చాలా బాగొచ్చిందనమాట. లూజ్ తీసుకున్నవవి. ఇది అయిపోయాక మళ్ళీ నేను ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం క్లమ్జీగా అనిపిస్తే అక్కడ కూడా కొంచెం క్లీన్ చేస్తాను. అంటే లైట్‌గా చేస్తాను. ఇంకా తీయాల్సినవి ఉన్నాయి. ఎక్కువ నేను వాడనివి ఎక్కువ పెట్టిన అంతకుముందు. ఇప్పుడు తీసేసానమాట. ఇక్కడంటే బిస్కెట్స్, ఎగ్స్ అలాంటివి మాత్రమే పెట్టాను. ఒక ఆలు ఉన్నాయి. ఇంకా స్పూన్స్ అలాంటివి అంటే నేను ఇక్కడ భోంచేయం కాబట్టి ఇక్కడ నేను సామాన్లు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. కూరగాయలు అలాంటివైతే ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇదైతే సర్దలేదు. బట్ నేను ఖాళీ చేసిన డబ్బాలు అన్నీ ఫిల్ చేసినవి పక్కన పెట్టేసి ఇలా చూపిస్తున్నాను. ఖాళీ చేసినవి కూడా ఉన్నాయి. అందులో పెద్ద ఐటమ్స్ రైస్ అలాంటివి ఏవైనా వేద్దామని నేను స్పేస్ ఇచ్చి పైన పెట్టేశాను. ఇది కూడా ఖాళీగా ఉంది. ఇదైతే ప్లాస్టిక్ కవర్ అదే చూపిస్తున్నాను. ఏవి లేవు ఇంట్లో వేయడానికి పేపర్స్ అయితే. అందుకని నేను ఇలా వేసేసి మార్చాననమాట. ఇక్కడ కూడా కొంచెం క్లమ్జీగానే ఉంది. ఇవి కూడా తీసి చూడాలి. ఇంకెప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదే. ఎప్పుడు వాడుతూ ఉంటాను ఆ సామాన్లు చిన్న చిన్నవి ఎక్కువగా కూరలకి అన్నిటికి. ఇది కూడా బాగానే ఉంచుకుంటాను. ఇక్కడ పప్పులు, ఉప్పులు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నీ ఫిల్ చేశాక చూపిస్తున్నాయి ఇవైతే. ఇందులో నాకేమున్నాయవన్నీ నాకు బాగా అర్థమవుతాయి కాబట్టి దాని మీద పేర్లు ఏం రాసుకోలేదు. అన్నీ రకరకాలు ఉంటాయి బాక్సులు ముందు కొన్నవి. ఇవైతే లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఈ రోలో అన్నీ అలాగే పెద్ద పెద్ద గిన్నెలు కూడా పెట్టుకున్నాను. ఇవి సర్దను. బట్ అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉంటాను అంతే. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. అవి దేనికి దానికి సపరేట్ పెట్టేంత ప్లేస్ అయితే లేదు. ఇవైతే కర్రీలు ఇంకా చేస్తాం కదా నాన్ వెజ్, వెజ్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇవి వాడను. ఏవైనా వెజిటేబుల్స్ ఏదైనా అట్లా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి వాడుతామని అలా పెట్టుకున్నాను. కొన్ని తీసేయాలనుకుంటున్నాను. ఈ మధ్య వచ్చిన కొత్త సామాన్లు కూడా ఇంకా పైనే ఉంచేసాను. కొన్నే వాడతాను కదా! ఎక్కువ ఏం వాడం కదా అని. ఇంకా ఈ కింద గరిటెలు అవన్నీ కూడా అలాగే ఉంచేసాను. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను. అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసాననమాట. ఇంక ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా వెజిటేబుల్స్ అలా కడుక్కోవడానికి బౌల్స్ వాడతాను పెద్ద పెద్దవి. చిన్న చిన్నవైతే ఏవైనా తినడానికి అలా యూస్ చేస్తాం కదా స్నాక్స్ అలాంటివి దానికి వాడతాను. ఇంకా ఈ రో అయితే ఇట్లా ఉంది ప్రెజెంట్. దాన్ని మార్చాలని అనుకుంటున్నాను ఎప్పటినుంచో.
బట్ ఎక్కడ ఎలా పెట్టాలో ఒక ఆలోచిస్తే ఇవన్నీ తీసినప్పటికీ టైం అయిపోతుంది, అలా ఉంటుంది. ఇంక ఇక్కడ సామాన్లన్నీ కడిగేసి పైన కూడా చూడండి ఎలా పెట్టాను. మొన్న తీసుకున్నాను కదా ఊళ్ళో, అది కడాయి ఇంకా వాడలేదు. ఇదైతే బిర్యానీ చేయడానికి పెద్ద కడాయి అనమాట. ఈ కుక్కర్స్ అలాంటివి కూడా బిర్యానీకి వాడుతూ ఉంటాను. రౌండ్గా ఉన్న గిన్నెలు అలాంటివి అయితే వాడను, బట్ నాకు ప్లేస్ లేదని పైకి ఎక్కిచ్చేసాను. ఏదో రోజు అయితే పడిపోతుంది సామాన్ల స్టాండ్ అలా ఉంది. బట్ తప్పదు కదా, వాడుకోవాలి. అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అనమాట అన్ని సామాన్లు అయితే క్లీన్ చేసి ఎక్కడికక్కడ నీట్గానే పెట్టేసుకున్నాను. బట్ అవి సర్దేటప్పుడు కొంచెం ఏదోలా అనిపిస్తుంది. ఇంకా తక్కువ ఉంటే బాగుండు, ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది ఒక్కోసారి. కొన్నిసార్లు అయితే కనిపించకపోతే అన్నీ ఎక్కడ పైన ఉంచాను, ఎందుకు ఉంచాను అనిపిస్తుంది. బట్ నాకు ఈ ప్లేస్ చూడండి మళ్ళీ ఇలా ఉంది క్లమ్జీగా. రైస్ ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ పెడితే ఇంకొక సిలిండర్ వస్తే మళ్ళీ అది కూడా ఇక్కడ పెట్టాను. ఇది అయిపోతే తీసి వాడాలని అక్కడే ఉంచాను అనమాట. బట్ ఎక్కడ బయట కనిపిస్తే బాగాలేదు. బట్ అది మాకు డోర్కి స్ట్రైట్గా కనిపిస్తుంది బయటకి ఇంట్లో. ఇంకా నా కిచెన్ డైరెక్ట్ కనిపిస్తే నచ్చదు, బట్ తప్పట్లేదు మరి అది ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను అనమాట. రైస్ ఉన్న వరకు పోసి అన్నీ ఎత్తిపెట్టేసాము, బట్ అయినా కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది ఈ మాత్రం ఉంది సర్దాను. ఇంకా ఏదైనా మార్పు చేర్పు చేసుకోవాలంటే చూడాలి. మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకు, మీ సపోర్ట్ నాకు చాలా సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి అంతే. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా సర్ది చూపిస్తాను. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.